నమస్తే ఐఎన్బి న్యూస్కు స్వాగతం. అనగనగా ఒకే ఊరు ఒకటే కుటుంబం ఉన్న గ్రామం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో ఉన్నది. ఏ ఊరిలో అయినా కనీసం 10 నుంచి 20 కుటుంబాలు నివాసం ఉంటాయి. కానీ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని బాలరావుపేట పంచాయతీ పరిధిలో గల జువ్విగూడ గ్రామంలో ప్రస్తుతం ఒకటే ఇల్లు, అందులో 2 మనుషులు ఉన్న ఒకటే కుటుంబం నివాసం ఉంటున్నారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఇక్కడ సుమారు 250 కుటుంబాలు ఉండేవి అని పూర్వీకులు చెప్పేవారు. కాలక్రమేణా మిగిలిన కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళాయి. ఇక్కడ కుర్సెంగిదాము కుటుంబం మాత్రమే మిగిలిపోయింది. ఆయన కుమారుడు ఇస్రు, ఆయన భార్య రాంబాబు దంపతులు ఇక్కడే ఆవాసం ఏర్పరచుకున్నారు. గిరిజనులైన వీరు అటవీ ఉత్పత్తులు విక్రయంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. వారికి 5 కుమారులు. వృద్ధాప్యం కారణంగా ఇస్రు 20 ఏళ్ల కిందట మృతి చెందారు. 5 కుమారులు ఆరోగ్యం, ఇతర కారణాలతో 3 మృతి చెందారు. రెండో కుమారుడు మరో చోట నివాసం ఉంటుండగా 4వ కుమారుడు అనంతి తన తల్లి రాంబాయితో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. అనంతి భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు వివాహం చేసుకొని మరో చోట స్థిరపడ్డారు. ఆ ఊరికి సరైన దారి, కరెంటు కూడా లేదు. విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. అయినా కన్న తల్లి లాంటి ఊరి మీద మమకారంతో వదిలిపెట్టలేక ఇక్కడే జీవనం సాగిస్తున్నామని అనంతి, అతని తల్లి రాంబాయి తెలిపారు. బర్లాపేట గ్రామ పంచాయతీలో 250 కడప ఊరుండే అందరూ అప్పుడు తుర్క జవాన్లు అప్పుడు అందరూ తహసీలే కట్టక వెళ్ళిపోయారు, బయట జంగలు పట్టారు. పొంగ మా తాత మిగిలిండు. తాత వెనక మా అయ్య ఉన్నాడు. అయ్య వెనక మేము మనవలలో ఉన్నాం. ఈ మనవలు కుటుంబం మాది ఎంత 5 కుటుంబాలు. 5 కుటుంబంలో ఉన్నాం. 5 కుటుంబంలోకి వెళ్ళి మేము 2 చచ్చిపోయినాం, 3 చనిపోయారు. ఇప్పుడు ఎక్కడ అంటే ఒక అన్నయ్య తాళపెట్లో ఉంటాడు, ఒక అన్నయ్య సింగరేం చేసి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిండు, ఒక అన్నయ్య గుండెపూట చనిపోయిండు, ఇంకొక అన్నయ్య తమ్ముడు మందు తాగిండు, ఆయన చనిపోయిండు. ఇక ఎవ్వలేరు. అవన్నీ తీసుకొని నేను ఒప్పుకొని జోగుగూడలో ఉంటాను. గ్రామ పంచాయతీ జోగుగూడెం, బర్లాపేట విలాక శివార్ జోగుగూడ. మాకు ఇక్కడ తోబా దారి కరెక్ట్ లేదు, అంతా బురద ఉంది. రోడ్డు ఎవరు ఎవరు సర్పంచ్ చేసినా రియల్ ఎత్తా రేపెత్తా ఎత్తారే. ఫస్ట్ నుంచి కరెంట్ లేదు. ఆ కరెంట్ లేక మేము ఎవరు పట్టించుకుంటలేరు. ఒకటి ఏంటంటే మోటార్ లైన్కి వచ్చిన దాన్ని వేయరు సార్, బుడ్లు వేయరు. మేము కరెంట్ బిల్లు కడదామన్నా కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎత్తామంటారు, సంవత్సరాలు దాడుతున్నాయి. మరి ఇప్పుడు ఒక అడవి జంగల పక్కకు ఉన్నాం. పుట్టుకురం సాగడం ఉన్నా సారు జుయ్యగూడెం. మా మామ పుట్టించిన ఊరిని ఉన్నా, ఈయన తెచ్చిండు, ఈయన ఉన్నా. నాకెవరు లేరు. ఇక 5 కొడుకులు అయితే 3 పోయిండ్రు. ఒక్కరు తాళ పెట్టిన ఉన్నాడు, నన్ను పట్టుకొని చిన్నోడు ఉన్నాడు. ఇక నా కాలు చేతులు దగ్గర పోయినాయి. నాకెవరు గంజి పోయాలి, అంబాడుకుంటా అంటున్నా.